ఓకే, ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు, ఖైరతాబాద్ తరలి వచ్చిన లక్షలాది మంది. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం దర్శనానికి చివరి రోజు కావడంతో ఉదయం 4 గంటల నుంచే గణనాథుని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఖైరతాబాద్ పరిసరాలన్నీ పిల్లలు పెద్దలతో సందడిగా మారాయి. సాయంత్రం సమయానికి ప్రాంగణం మొత్తం భక్తులతో ఇసుకేస్తే రాలినంత నిండిపోయింది. దాదాపు 7 లక్షల మంది మహాగణపతి గణనాథుని దర్శించినట్లు సమాచారం. సాయంత్రంలోగా క్యూలో ఉన్న స్వల్ప తోపులాట జరగడంతో వృద్ధులు పిల్లలు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం నాడు మహాగణపతి నిమజ్జనం నిర్వహిస్తున్నారు. ఉదయం 6:30 గంటలలోపు చివరి పూజ ముగించుకొని గణనాథులు ఊరేగింపు మొదలు కానుంది. మధ్యాహ్నం 1:30 నిమజ్జనం పూర్తి కానుంది. సోమవారం నిమజ్జన ఏర్పాట్లు చేస్తుండడంతో భక్తులు దర్శనం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే దర్శనం నిలిపివేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. గణపతి ఖైరతాబాద్ మహాగణపతి. ఇక 2 రోజుల్లో రిజైన్ చేస్తా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన. నిర్దోషిగా జనం తీర్పుస్తే తప్ప సీఎం సీట్లో కూర్చోబోని ప్రతిజ్ఞ. ఇక అరెస్ట్ అయితే రాజీనామా చేయొద్దంటూ సీఎంకు సూచన. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇటీవల తిహార్ జైలు నుంచి రిలీజ్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రాబోయే 2 రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇక ఢిల్లీ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు నిర్దోషిగా సర్టిఫికేట్ ఎన్నిక ఫలితాలు ఇచ్చే వరకు సీఎం కుర్చీలో కూర్చొని ప్రతిజ్ఞ చేశారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో గత శుక్రవారం జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ తొలిసారి ఢిల్లీలో పార్టీ హెడ్ ఆఫీస్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ భార్య సునీత ఈ సమావేశంలో పాల్గొన్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 3 నెలల్లో స్థానిక ఎన్నికలు. కాంగ్రెస్ కార్యకర్తలు జోలికొస్తే వీపు చింతపండు అవుతుంది. 3 రోజుల్లో మా కార్యకర్తలపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. ఎవరైనా మా కార్యకర్తలు మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే వీపు చింతపండు అవుతుంది. పిసిసి కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడు అనుకోవద్దు. ఆయన వెనుకాలే నేను ఉన్నాను. విషయాన్ని మర్చిపోదు. కాంగ్రెస్ కార్యకర్తలు జోలికి వస్తే ఊరుకునేది లేదు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఆదివారం గాంధీ భవన్ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ను అభిమానందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా మున్షి, ఇక పక్కన మంత్రులు ఉత్తమ్ కుమార్, ఇక వెంకట్ పొంగులేటి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అప్పట్లోగా బీసీ కులగణన పూర్తి. సీఎం రేవంత్ రెడ్డి ఇక ఈ ఏడాది చివరికల్లా మరో 35,000 ఉద్యోగాలు భర్తీ. రాబోయే పంట నుంచే సన్న వడ్లకు ₹5,500 బోనస్. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినాం. ఇక రాజీనామా చేస్తానన్న హరీష్ ఎక్కడ దాక్కున్నావు? ఇది ప్రజాప్రభుత్వ రాష్ట్రంలో 10 ఏళ్ల కాంగ్రెస్దే అధికారం. రాహుల్ ప్రధాని చేసినప్పుడే ఫైనల్ గెలిచినట్టుగా వ్యాఖ్య. పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆలోపు బీసీ కులగణన పూర్తి చేస్తామని, రాష్ట్రాల్లోని బీసీ జనాభా లెక్కల తీయాల్సిన బాధ్యతపై తమకు ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులంతా నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. పిసిసి కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం గాంధీభవన్ బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్ళు పిసిసిబిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన బాధ్యతలను మహేష్ గౌడ్కు అప్పగించారు. ఇక అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్నామంటే అది కార్యకర్తల శ్రమని, తమ ఎన్నికల కన్నా ఎక్కువ లోకల్ బాడీ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం కష్టపడతారని చెప్పారు. సమన్వయంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు కదిలితే ఫామ్ హౌస్ సేద తీరుతున్న కేసీఆర్ గుండెలో అదరాలని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిగా పిసిసి అధ్యక్షుడైన నేను కార్యకర్తని, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్దాం. కార్యకర్తలను పిసిసి మహేష్ కుమార్ గౌడ్ పిలిపి ఇక హైదరాబాద్ జిల్లాలకు కూడా విస్తరించాలి. తెలియకుండా చెరువుల దగ్గర జాగాలు కొన్న పేదలకు వేరే దగ్గర ఇండ్లు కట్టివ్వాలి. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ ఆఫీస్ కోసం ఆ స్థలాలు కేటాయించాలని సీఎంకి వినతి చేయడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్.
ఇక నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్, నాగ్పూర్ సికింద్రాబాద్ నుంచి వందే భారత్ రైలును ప్రధాని మోదీ సోమవారం వర్చువల్గా ప్రారంభించినారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జరగనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ సీఎం హాజరు కానున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నేడు రాజీవ్ విగ్రహావిష్కరణ సెక్రటరీ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పాల్గొనున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మీరట్లో బిల్డింగ్ కూలి 10 మంది మృతి. యూపీలోని మీరట్లోని 3 అంతస్తుల బిల్డింగ్ కూలి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. 50 ఏళ్ళు పాత బిల్డింగ్ వర్షానికి తడిచి శనివారం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పాలమూరుపై బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు. 27 కోట్లు ఖర్చు పెట్టిన ఒక్కరు ఎకరాలకు నీళ్ళివ్వాలే మంత్రి ఉత్తమ్. ఇక ఎస్ఆర్సీపీ మేజర్ కెనాల్ గండి పడిన ప్రాంతాల్లో చేస్తున్న పనులను పరిశీలిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తే అభ్యంతరం లేదు, రాజకీయ దురుద్దేశంతోనే మాపై ఆరోపణలు చేస్తున్నాను, నిర్ణీత గడుపులోగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. ఇక రాష్ట్రంలో ప్రకృతి విపత్తు నష్టం 10,300 కోట్లు. కేంద్రానికి వరద నష్టంపై నివేదిక సమర్పించిన. ఇక విపత్తు సమయంలో వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదినే వెల్లడి. ఇక సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించడం జరిగింది. ఇక చేతబడి అనుమానంతో 5గురి హత్య. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఘటన. వ్యాధులు బారిన పడుతున్నానని దారుణం. కుటుంబానికి మొత్తాన్ని చంపేసి గ్రామస్తులు పోలీసుల అదుపులో నిందితులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక RRR ఐటీ టెక్నాలజీ డిజైన్లు ఉపయోగించేందుకు ప్రభుత్వం ప్లాన్. సౌత్ పార్ట్ ఎక్కువగా వినియోగం. ఇక AI ఎక్స్పర్ట్లతో త్వరలో కమిటీ ఏర్పాటు. ఇక చివరికి దశకు చేరుకున్న నార్త్ పోర్ట్ భూసేకరణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం. RRRకి సంబంధించింది. ఇక 30 కిలోమీటర్లకు ట్రామేకర్ సెంటర్, జిల్లాకు అడిక్షన్ సెంటర్. ఇక మరిన్ని డయాగ్నోస్టిక్స్ హబ్స్. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి రోడ్ మ్యాప్. ఇక దశల వారీగా 4 ఏళ్లు అమలు. సుమారుగా 5,000 కోట్లు ఖర్చుతుంది అంచనా. ఇక ప్రభుత్వానికి నివేదిక అందజేసిన ఆరోగ్య శాఖ. మహిళల జడ్జిలు కఠినంగా వ్యవహరించాలి, న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు చెప్పట్లేదు జస్టిస్ హిమా కోహ్లీ. ఇక అధికార పరిధి ఎందుకు పరిమితం చేసిండ్రు చైల్డ్ ఫ్యామిలీ. హైకోర్టు మహిళల జడ్జి నిర్వహించేలా బెంచ్ ఏర్పాటు. లింగ వివక్ష హేయమైన చర్చ. ఇక కేసులు చూసి తీర్పు ఇవ్వాలి, ముఖాలు చూసి కాదు. జడ్జిలు కూడా మనసులే, తప్పులు చేయడం సహజమని వ్యాఖ్యానించారు. ఇక ఈ టర్మినల్లో జమిలీ ఎన్నికలు. మోదీ 3.0 సర్కార్ హయాంలో అమలు కసరత్తు. ఇక 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా ఎన్డీఏ అడుగులు. అన్ని పార్టీలు నుంచి మద్దతు లభిస్తుందని ధీమా. రేపటి మోదీ 3.0 సర్కార్ 100 రోజులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇంకా దేశంలో జమిలీ ఎన్నికల కోసం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ 3.0 సర్కార్ 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో టర్మ్లోనే 1 నేషన్ 1 ఎలక్షన్, ఒకే దేశం ఒకేసారి ఎన్నికల అమలుకు మోదీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఇక జమిలీ ఎన్నికల పార్టీ నుంచి మద్దతు లభిస్తుందనే కేంద్ర ఆశాభావంతో ఉన్నట్టు ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు ప్రస్తావిస్తూ PTI వార్తా సంస్థ ఆదివారం ఒక కథనం వెలువరించింది. మోదీ 3.0 సర్కారు పూర్తి పదవీకాలం కొనసాగుతుందని, ఈ టర్మ్ ఎన్నికలు ప్రక్రియ సంస్కరణ తెచ్చి జమిలీ ఎన్నికలు ప్రారంభించడం ఖాయం కనిపిస్తుందని తెలిపింది. 15 ఆగస్టు సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ జమిలీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో ఎప్పుడో ఏదో ఒక మూలాన ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్లే దేశ అభివృద్ధి విఘాతం కలుగుతుంది. అందుకే దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పడం జరిగింది. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.